హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు పన్నీర్ మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీ చేయబోతున్నాం అనమాట. సో వెజ్ లవర్స్కి పన్నీర్ అంటే చాలా చాలా ఇష్టం ఉంటుంది. సో ఆ పన్నీర్తో ఇలా వెరైటీగా ట్రై చేద్దామని చేశాను. ఎలా చేశాను అనేది మీకు వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే నేను ఇక్కడ 5 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. సో ఇది నానబెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అలాగా. సో నానబెట్టేసుకున్న తర్వాత ఇలా కుక్కర్ తీసుకున్నాను. దీంట్లో ఆయిల్ వేసేసుకొని 4 మీడియం ఆనియన్స్ తీసుకుని దాంట్లో హాఫ్ ఆనియన్స్ని ఇలా మనము డీప్ ఫ్రై చేసేసుకోవాలి బ్రౌన్ కలర్గా. సో బ్రౌన్గా చేసేసుకొని పైన లాస్ట్లో రైస్ పైన వేసుకోవడానికి యూజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను ఈ గరం మసాలాస్ అయితే తీసేసుకున్నాను. ఇలాచీ, లవంగ, చెక్క, బిర్యానీ పువ్వు అవి అండ్ బ్రౌన్ ఆనియన్స్ ఇలా అయిపోయాయి. ఆనియన్స్ని అయిపోయి పక్క పెట్టేసుకోండి. సో ఇందాక చూపించిన మసాలాస్ అన్నిటిని ఇక్కడ వేసుకోవాలన్నమాట. మేము ఎంత తీసుకోవాలని నేను మెన్షన్ చేశాను దాంట్లో, చూడండి. సో ఇప్పుడు మిగిలిపోయిన ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసి పచ్చిమిర్చి కూడా వేసేసి తాలింపు పెట్టేసుకోవాలి. సో ఇది మంచిగా కుక్కర్లో చేసుకోవచ్చు. నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను, 5 గ్లాసెస్, కాబట్టి కుక్కర్లో అవ్వలేదు. మీరైతే మంచిగా కుక్కర్లో చేసేసుకోండి. ఒక 2-3 గ్లాస్ అయితే కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు. అండ్ పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసేస్తున్నాను అనమాట. కొత్తిమీర ఫుల్ బంచ్ వేసుకొని పుదీనా సగం వేసుకొని సగం లాస్ట్లో వాటర్ వేసినప్పుడు వేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. సో పుదీనా కొత్తిమీర వేసుకున్నాక దీన్ని మంచిగా సాట్ చేసుకోవాలన్నమాట. మంచి ఫ్రై చేసుకోండి. సో పుదీనా కొత్తిమీర అయితే ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. బిగ్ స్పూన్ అయితే ఒకటైతే సరిపోతుంది. అలా వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు మనము పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. ఇక్కడ పనీర్, క్యారెట్, బీన్స్ ఇవన్నీ తీసుకున్నాను నేను, పొటాటోస్ ఇవన్నీ. సో మీకు నచ్చిన వెజిటేబుల్స్ మీరు వేసుకోవచ్చు, నేనైతే వేసుకుంటున్నాను. ఇవన్నీ అలా వేసేసుకొని మంచిగా సాట్ చేసుకోవాలన్నమాట. సో వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి. అండ్ అలాగే దీంట్లో నేను మిల్ మేకర్ని కూడా వాడుతున్నాను. సో మిల్ మేకర్ వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి వెజిటేబుల్ బిర్యానీలో ట్రై చేస్తూ ఉంటాను మిల్ మేకర్ వేసి. సో ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోండి. దీంట్లో మంచి సాల్ట్ వేసుకోండి, ఆ పీసెస్కి సాల్ట్ అనేది మంచిగా పడుతుంది. అండ్ కొద్దిగా పసుపు కూడా వేసుకొని అలా ఫ్రై చేసేసుకోండి, సాల్ట్ చేసుకోండి మంచిగా. సో అలా మంచిగా ఫ్రై చేసుకున్నాక ఒక 2 మినిట్స్ అలా కలిపేసుకున్నాక దీంట్లో ఒక 3 స్పూన్స్ కారం, ధనియాల పొడి ఒక 3 స్పూన్స్ వేసుకోండి. బిర్యానీ మసాలా కూడా ఒక 3 స్పూన్స్ వేసుకోండి. నేనైతే షాహీ బిర్యానీ మసాలా వేసాను. దీంట్లో నేను మిల్ మేకర్ కూడా వేసాను అనమాట. ఇలా చిన్న మిల్ మేకర్స్ అయితే చిన్నవి, పెద్దవి అయితే పెద్దవి. హాట్ వాటర్లో కాసేపు ఉంచేసి నీళ్ళని స్క్వీజ్ చేసి వేసుకోవాలన్నమాట. సో మిల్ మేకర్ని కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 100 ml కర్డ్ వేసుకోవాలి. ఈ ప్యాకెట్ మొత్తం కర్డ్ వేసేస్తున్నాను నేను. సో కర్డ్ తక్కువ వేసుకుంటే మనకి రైస్ జస్ట్ ఇట్లా బగారా రైస్ టైప్ అవుతుంది, ఎగ్జాక్ట్గా బిర్యానీలా రాదనమాట. సో ప్రాపర్గా కర్డ్ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకోండి. ఇలా వస్తుంది. ఒక 5 మినిట్స్ అలాగే స్లో ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకున్నట్టు చేస్తే అదంతా ఆయిల్ పైకి తేలుతుంది. సో ఇప్పుడు దీంట్లో మనము ఒక లెమన్ వేసుకోవాలన్నమాట, లెమన్ జ్యూస్. సో అలా లెమన్ జ్యూస్ని మంచిగా వేసేసుకొని కలిపేసుకోండి. ఆ ఆయిల్ పైకి తేలినాక అప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకుని ఇలా దీంట్లో కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ రైస్ వేసుకోవడం వల్ల ఆ రైస్ కొంచెం ఫ్రై అయినట్టు అవుతుంది, అప్పుడు టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఈ రైస్ అంతా వేసుకునేసి కొంచెం అలా కలిపేసుకుని నెక్స్ట్ దీంతో ఈ గ్లాస్తో నేను 9 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. సో 5 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసాను కదా, సో డబల్ కన్నా ఒకటి ఎక్కువ వేస్తున్నాను అనమాట.
సో అదే మీరు కుక్కర్లో చేసుకున్నట్టయితే 8 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. కుక్కర్లో అంత వాటర్ ఏం పట్టదు. సో ఇలా వాటర్ పోసేసుకున్నాక దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి టేస్ట్ చూసుకుని. సో అంతా అయిపోయాక సాల్ట్ వేసుకున్నాక కొన్ని బ్రౌన్ ఆనియన్స్ అండ్ పుదీనా పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పుదీనా కూడా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. సో ఇక్కడ చూపించినట్టు మంచిగా పుదీనా వేసేసుకొని మర్చిపోకండి, దానివల్లే ఫ్లేవర్స్ వస్తాయి మనకి. అండ్ లైట్గా బ్రౌన్ ఆనియన్స్ తీసుకొని మొత్తం వేసుకోవచ్చు. మళ్ళీ రైస్ అయిపోయిన తర్వాత మనం వాటి పైన బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి, అది కూడా ఒక ఫ్లేవర్. సో ఇలా గట్టిగా మూత పెట్టేసుకొని దీనిపైన ఏదన్నా ఎయిర్ పోకుండా వెయిట్ ఏమైనా పెట్టుకోండి. నేనైతే ఇది పెట్టుకున్నాను. సో ఒక 45 మినిట్స్ అలాగే పెట్టండి, ఏం టచ్ చేయొద్దు, లేకొద్దు కూడా. సో 45 మినిట్స్ తర్వాత చూడండి మన పన్నీర్ మిక్స్డ్ వెజిటబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఆనియన్స్ మీద పైన వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది రైస్ తినేటప్పుడు చాలా బాగా వస్తుంది. సేమ్ మనం చికెన్ మటన్ బిర్యానీస్ తింటే ఎలా వస్తుందో అలా ఫ్లేవర్ వస్తుంది అనమాట. చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కర్డ్ అయితే కరెక్ట్గా వేసుకోండి అండ్ మసాలాస్ కూడా ప్రాపర్గా వేసుకోండి. ఇంకా మసాలాస్ కావాలంటే మీరు ఇంకో 2 స్పూన్స్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. బిర్యానీ మసాలా అండ్ ధనియా పౌడర్, చిల్లీ పౌడర్ కూడా. సో నేను పిల్లల కోసం కొంచెం తక్కువ వేసాను అనమాట. సో నార్మల్ లిమిటెడ్ మసాలాస్తోనే సూపర్గా అయింది బిర్యానీ అయితే. సో నేనైతే సర్వ్ చేసేసుకొని టేస్ట్ అయితే చేసేస్తున్నాను. సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు పన్నీర్ ఇంకా కావాలంటే వేసుకోవచ్చు, నేను జస్ట్ అలా వేసాను అనమాట. సో బిర్యానీ అయితే టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, మా వాళ్ళకైతే చాలా నచ్చింది. సో ఇంకా మీరు ఎగ్స్ బాయిల్ చేసుకున్న తర్వాత కట్ చేసి కొంచెం ఉప్పు కారం వేసి ఫ్రై చేసుకొని దీనిపైన వేసుకొని సర్వ్ చేసుకున్న చాలా సూపర్గా ఉంటుంది. సో మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ ఫుడ్ వీడియో కావాలో కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.